ఈ విషయాలు మాట్లాడుకుంటున్న వాళ్ళం పండగ పప్పల గురించి మాట్లాడుకోవద్దండి. పండగ అంటేనే ఎమోషన్. ఆ పప్పల విషయంలో అబ్బో! చిన్నప్పుడు చాలా చాలా బాగుండేయండి పప్పులు. ఎంత తిన్నా గానీ, 3 పూట్ల తిన్నా గానీ, పొద్దున్న లేస్తే అటక మీద అదే ఉండేది. అందులో చేయి పెట్టి ఎప్పుడు లాగేద్దామా, ఎప్పుడు తినేద్దామా. అయినా ఏం అయ్యేది కాదు. 3 పూట్ల తిన్నా గానీ ఏం అయ్యేది కాదు. ఇందులో ఒకే ఒక రీజన్ ఉంది, నువ్వులండి. నువ్వులేసేవాళ్ళు. అంటే చలికాలం గదా! సంక్రాంతి వస్తుంది గదా! అందరికీ మీ ఇంట్లో ఉందా ఈ అలవాటు? పప్పలు వండుకునే అలవాటు? నువ్వులేస్తున్నారా నిజంగా? చాలా చోట్లండి. అరిసెలు, జంతికల దగ్గర నుంచి ఇంకా ఎక్కడెక్కడ వేయొచ్చు? ఏవి టేస్టీగా ఉంటాయనేది దయచేసి కామెంట్‌లో చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా, ముఖ్యంగా లేడీస్‌కి కూడా ఈ వీడియో పంపించి కామెంట్ చేయించండి. ఎందుకంటే మంచి విషయం ఎంతమందికి షేర్ చేస్తే అంత మంచిది కదండీ! ఇక నువ్వులు చేసే మేలు అంతా ఇంతా కాదండి. మనకి హెల్దీ ఫ్యాట్స్ కావాలి కదా! ఏ నూనె తీసుకోవాలి ఏంటి అంటారు. నూనె తర్వాత తీసుకుందాం. ముందు అసలు డైలీ నువ్వులు తీసుకుంటున్నారా? నువ్వులు సెపరేట్‌గా ఉండ రూపంలో ఎలాగో తీసుకోం. సరే, కూరల్లో జనరల్‌గా కొంతమంది వాడుతున్నారు నువ్వు పొడి, చాలామంది వాడరు. కానీ పప్పల్లో మాత్రం నువ్వులెయ్యండి. ఖచ్చితంగా వేయండి అంటున్నారు. ఎవరు? నేనే కాదు, ఫేమస్ పోషకాహార నిపుణులు, డైటీషియన్స్ అంటాను చూడండి వాళ్ళు. డాక్టర్స్ కూడా అదే చెప్తారండి. మనకి ఎముక బలం లేదు, చాలామందికి లేదు. పుటుక్కుని ఇరిగిపోతూ ఉంటాయి, బండి మీద పడినా, మెట్లు జారి పడినా. కాల్షియం ఎంత అంటే అంత లోపం ఉంది. ఎలాగూ ఎండలోకి వెళ్ళట్లేదు, నీడ పట్టుకు బాగా అలవాటు పడిపోయాం. సో నువ్వులు ఈ పర్పస్లో కూడా వాడండి. నువ్వులు అనేవి ఇప్పటివి కాదండి. ఒక భారతదేశమే కాదు, రోమన్లు, గ్రీకులు, ఈజిప్టియన్లు, ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందట పంట ఇది. వాళ్ళు తిండిలో కాదండి, గుర్తుంచుకోండి, వైద్యంలో వాడేవాళ్ళు పురాతన కాలం. అంతేకాదు, ఈ నువ్వుల్ని మన జీవితంలోకి ఎలా ప్రవేశపెట్టారో తెలుసా పూర్వీకులు? ఒక పవిత్రమైన రూపంలో నువ్వుల దానం, తిలాదానం అంటాను చూడండి. అంటే దానం ఇచ్చే క్రమంలో అవతల వాడి తిని బాగుపడతాడనండి. అంతే తప్పించి మనకేదో పుణ్యం వస్తుందని కాదు. ఆటోమేటిక్గా అవతల వాడి తిని ఆరోగ్యంగా ఉంటే, బాగుపడితే మనం కూడా బాగుపడతాం కదా. అది అంత మంచి కాన్సెప్ట్ ఉంది నువ్వుల్ని ప్రత్యేకంగా దానం చేయడానికి. ఇక శుభకార్యాల్లో చాలా సందర్భాల్లో నువ్వులు వాడతారు. ఎక్కడ అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కామెంట్లో కూడా చెప్పండి. చాలామందికి డౌటు, నువ్వులంటే తెల్లయ్య, నల్లయ్య, రెండు మంచిదేనండి. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది, ఇవేమీ చూడక్కర్లేదు. చెప్పాను కదా, ఎముకలే కాదు, కాల్షియం చాలా రకాలుగా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఒక 100 గ్రాములు నువ్వులు డైలీ అవసరం అంటున్నారండి. ఎందుకంటే 1000 mg కాల్షియం కావాలి మనకి. కాల్షియం ఒకటే కాదు, మెగ్నీషియం దగ్గర నుంచి చాలా మంచి మూలకాలు ఉంటాయి ఇందులో. జలుబు, దగ్గు వగేరా సీజనల్ జబ్బులు రాకూడదు, పొట్ట బాగుండాలి, తిన్నట్టు అరిగిపోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదండి. మంచి కొవ్వులు అందాలి, బాడీకి ట్రైగ్లిజరైడ్, అలసట ఉండదు, వెంటనే ఎనర్జీ ఇస్తుంది, గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. సో మరి మీరు నువ్వులు ఎలా వాడుతున్నారు?